మనలో చాలామందికి ఉండే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలి. అదే టైంలో మన ఫ్యామిలీని గూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా మన ఆదాయం కాస్త తక్కువగా ఉన్నప్పుడు ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయటం చాలా కష్టం కదా! మరి ఈ పొదుపు, భద్రత ఈ రెండింటినీ కలిపి అందించే ఒక సింపుల్ ప్లాన్ కోసం ఎవరైనా చూస్తున్నారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్లాన్ గురించే మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఎల్ఐసి జన్ సురక్ష స్కీమ్. అసలిది ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా మనకు సరైన ఆప్షనేనా అన్నది వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ ప్లాన్ గురించి పరిచయం చేసుకుందాం. దీని పేరు ఎల్ఐసి జన్ సురక్ష, ప్లాన్ నంబర్ 880. ఈ ప్లాన్ ముఖ్యంగా ఎవరికోసం అంటే, ఆర్థికంగా కొంచెం వెనుకబడిన వర్గాలు, అలాగే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ల కోసమన్నమాట. వాళ్లకి లైఫ్ ఇన్షూరెన్స్తో పాటు కొంత పొదుపు కూడా అందించడమే దీని ఉద్దేశం. ఇక్కడ మనం మొదటగా సమ్ ఎష్యూర్డ్ అనే మాటకి అర్థం తెలుసుకోవాలి. చాలా సింపుల్ అండి. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏవైనా అనుకోనిది జరిగితే వాళ్ల కుటుంబానికి ఖచ్చితంగా అందే గ్యారంటీ డబ్బునే సమ్ ఎష్యూర్డ్ అంటారు. ఈ జన్ సురక్ష స్కీంలో ఈ గ్యారంటీ అమౌంట్ ₹1,00,000 లేదా ₹2,00,000 ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉందండి. అదేంటంటే పాలసీ టర్మ్ వర్సెస్ పేమెంట్ టర్మ్. అంటే పాలసీ కవరేజ్ ఉన్నంతకాలం మనం ప్రీమియంలు కట్టక్కర్లేదు. దానికన్నా 5 ఏళ్లు తక్కువ కడితే చాలు. ఉదాహరణకు 20 ఏళ్ల పాలసీ తీసుకున్నారనుకోండి, మనం ప్రీమియం కట్టాల్సింది కేవలం 15 ఏళ్లే. కానీ లైఫ్ కవర్ మాత్రం మొత్తం 20 ఏళ్ల పాటు ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ 1,00,000 లేదా 2,00,000లో సమ్ అష్యూర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 12 నుంచి 20 ఏళ్లలోపు పాలసీ టర్మ్ ఎంచుకోవాలి. ఇక ప్రీమియమేమో ఆ టర్మ్ కన్నా 5 ఏళ్లు తక్కువ కడతాం. కానీ లైఫ్ కవర్ మాత్రం ఆ పూర్తి టర్మ్కి వచ్చేస్తుంది. సింపుల్ కదా! సరే, ఇదంతా థియరీలా ఉంది కదా. అసలు లెక్కలెలా ఉంటాయి, మనకు లాభం ఎంతొస్తుంది, ఇవన్నీ క్లియర్గా అర్థం కావాలంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఓకే, కరణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. తను ₹1,00,000 సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల పాలసీ తీసుకున్నాడు. అంటే తన పేమెంట్ టర్మ్ ఎంతవుతుంది? 15 ఏళ్లు. మరి నెలకి ఎంత కట్టాలి? కేవలం ₹490 మాత్రమే. అంటే నెలకు 490 చొప్పున 15 ఏళ్లపాటు కరణ్ కట్టే మొత్తం డబ్బు ఎంతంటే ₹88,200. గుర్తుంచుకోండి, తను కట్టింది 15 ఏళ్ల అయినా కవరేజ్ మాత్రం 20 ఏళ్లపాటు ఉంటుంది. మరి రిటర్న్ ఎంతొస్తుంది? కరణ్ ఆ 20 ఏళ్ల పాలసీ టర్మ్ అంతా క్షేమంగా ఉంటే మెచ్యూరిటీ టైంలో తనకి గ్యారంటీగా ₹1,45,600 తిరిగి వస్తాయి. అది ట్యాక్స్ లేకుండా. అంటే తను పెట్టిన పెట్టుబడితో పాటు బోనస్ కూడా వస్తుందన్నమాట. ఇదే కాదు, ఈ ప్లాన్లో ఇంకొన్ని మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న 3 ఏళ్ల తర్వాత కావాలంటే లోన్ తీసుకోవచ్చు. మనం కట్టే ప్రీమియంల మీద, వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆటో కవర్ అనే ఫీచర్. ఒకవేళ 3 ఏళ్లు కట్టాక మధ్యలో ప్రీమియం కట్టడం మిస్ అయినా పాలసీ వెంటనే ఆగిపోకుండా కొంతకాలం పాటు కవరేజ్ కొనసాగుతుంది. సో మొత్తం మీద చూస్తే ఈ ప్లాన్ 2 విషయాల్లో హామీ ఇస్తోంది. ఒకటి, పాలసీ మధ్యలో రిస్క్ జరిగితే కుటుంబానికి డెత్ బెనిఫిట్. 2, టర్మ్ పూర్తయ్యే వరకు బతికి ఉంటే చేతికి మెచ్యూరిటీ డబ్బు. పొదుపు మరియు భద్రత 2 ఉన్నాయి. కానీ ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ నిజంగా చెప్పండి, ఒక ఫ్యామిలీ ఫ్యూచర్కి ఈ 1,00,000 లేదా 2,00,000 లైఫ్ కవర్ సరిపోతుందా? ఇది ఆలోచించాల్సిన విషయం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఇంకో యాంగిల్లో ఆలోచిద్దాం. అంటే ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని కలపకుండా విడివిడిగా చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు తేడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవైపు 2,00,000 జన్ సురక్ష ప్లాన్ ఉంది. దీనికి నెలకి సుమారు ₹1,513 అవుతుంది. మరోవైపు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. దీనికి మనం నెలకి ₹1,000 అనుకుందాం. అంటే 500 ఇన్సూరెన్స్కి, 500 ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు చూడండి, జన్ సురక్షలో లైఫ్ కవర్ 2,00,000 ప్లస్ బోనస్. కానీ ఇటువైపు కేవలం టర్మ్ ఇన్సూరెన్స్తోనే ₹1,00,000 లైఫ్ కవర్ వస్తుంది. ఇక మెచ్యూరిటీ విషయానికొస్తే జన్ సురక్షలో గ్యారంటీ రిటర్న్ ఉంటుంది. ఇటువైపేమో మార్కెట్ బట్టి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ బార్ చార్ట్ చూస్తే మాటలతో చెప్పలేని విషయం కూడా అర్థమైపోతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న బార్ జన్ సురక్ష ఇచ్చే 2 లక్షల కవరేజ్. రైట్ సైడ్ ఉన్న ఆ పెద్ద బార్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ₹1,00,00,000 కవరేజ్. రెండిటికీ మనం కట్టే నెలవారీ ప్రీమియం దాదాపు ఒకటే. కానీ ఫ్యామిలీకి అందే భద్రతలో ఎంత తేడా ఉందో మీరే చూడండి. అయితే ఏది సరైనది అనేది పూర్తిగా మన అవసరాలు, మన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. నాకు సింపుల్గా ఉండాలి, గ్యారంటీగా ఇంత డబ్బు రావాలి, రిస్కొద్దు అనుకునే వాళ్లకి ఎల్ఐసి జన్ సురక్ష మంచి ఆప్షన్ కావచ్చు. లేదు, నా ఫ్యామిలీకి ముందు పెద్ద లైఫ్ కవర్ కావాలి, అలాగే నా డబ్బు కూడా బాగా పెరిగే అవకాశముండాలి, నేను రెండింటినీ వేర్వేరుగా మేనేజ్ చేసుకోగలను అనుకునే వాళ్లకి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ సరైన మార్గం. ఈ మొత్తం డిస్కషన్ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్లో సరిపడా లైఫ్ కవరేజ్ అనేది ఒక మూలస్తంభం లాంటిది. అది చాలా చాలా ముఖ్యం. చివరిగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఒక కుటుంబానికి ఏది ఎక్కువ అవసరం? గ్యారంటీగా వచ్చే కొద్దిపాటి డబ్బా, లేక ఏదైనా అనుకునేది జరిగినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పూర్తిగా నిలబెట్టగల ఒక పెద్ద సేఫ్టీ నెట్టా? ఆలోచించండి.